మరియు ప్రెస్ మీడియా, ఆడియో మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు మాటలండి. వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు మాల. ముఖ్యంగా నేను పిలవగానే దీంట్లో నా యొక్క టీజర్ లాంచింగ్ వచ్చిన మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ గారు. ఎందుకంటే మేము ఇండస్ట్రీలో ఎంట్రైన్ కాడి నుంచి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ అన్నయ్య అని మాట్లాడుతుంటే మాకు చేదోడు వాడు అంటున్న కళ్యాణ్ గారికి కృతజ్ఞతలండి. ఈ +1 మూవీ నేను స్వీట్ 16 ఏజ్ తీసుకొని చేయడం జరిగిందండి. ఇందులో ప్రేమ లేని ప్రేమ కథ ఒకవైపు, అసలు ప్రేమే ఒకవైపు. అంటే జనరల్గా ప్రేమ అనగానే హీరో హీరోయిన్ చూసుకోవటం, లేదా రక్షించటం, లేదా ఏదో సందర్భంలో ఇలా లవ్ ఏర్పడుతుంది. కానీ ఇందులో తెలియని ఓ చిన్న పొరపాటు వల్ల హీరో హీరోయిన్ దాన్ని తప్పును ఒప్పుగా చేయడానికి పడే బాధ, ఆవేదన, తప్పనండి. దీంట్లో అన్నీ మంచి క్యారెక్టర్ అండి, ఎలాంటి అశ్లీలత లేదు. ఈ సినిమా నేను కథ తయారు చేసుకొని టైటిల్ చెప్పిన వెంటనే మా మిత్రులు యుఎస్లో ఉంటారండి, విశ్వాస్, అసలు మరో మాట మాట్లాడలేదండి. ఫోన్లో కథ చెప్పిన వెంటనే అలహరి మనం ఇది మొదలు పెడుతున్నాం, మనం మంచి మిత్రులుగా అన్నాము ఇంతవరకు, ఇప్పుడు మంచి నిర్మాత దర్శకులుగా మనం మిగిలిపోదాము, మంచి దర్శకుడికి హిట్ కొట్టాలి అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడతానన్న నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే యూత్ని, తల్లిదండ్రుల్ని, అందరినీ ఆకట్టుకునే మంచి సినిమా అండి ఇది. ఈ అవకాశం ఇచ్చిన మా విశ్వాస్కి మరోసారి కృతజ్ఞత తెలుపుతూ కళ్యాణ్ అన్నయ్య మాట్లాడుతుండగా ముందున్నటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, వేదిక మీద ఉన్న ఈ చిత్ర యూనిట్ అందరికీ నా నమస్కారం. అళగరి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అళగరి పోరాటం చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో. ఆయనకి సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమా మొత్తం ఆల్బమ్ అది తీసుకొచ్చి చూపించిన తర్వాత ఫస్ట్ ఒక నమ్మకం ఏర్పడింది నాకు. సినిమాని ఇతను జాగ్రత్తగా తీశాడు, బాగా తీశాడు, విజువల్స్ అన్నీ బాగున్నాయి, మేకింగ్ బాగుంది అని అనిపించింది. ఈరోజు అతను ఆ విధంగా చేసేదానికి సహకరించినటువంటి ఆయన మిత్రుడు విశ్వాస్, ఆయన యుఎస్లో ఉంటారు, ఆయన హెల్ప్ అళగరికి బాగా ఉపయోగపడింది. సినిమా డెఫినెట్గా బాగా వచ్చి ఉంటుందనే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే నాకు కూడా ఆయన గురువు రావుశ్రీ గారు, నేను ఆయన దగ్గర పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఎందుకంటే ఆయన ఆ సిస్టమేటిక్, ఆ పద్ధతిలో ఎన్ని ఉండేటటువంటి మనుషులందరూ కలిసి ఈ సినిమా చేశారు కాబట్టి. అలాగే హీరో కొత్తతను, విజువల్స్గా బాగున్నాడు కుర్రాడు. పర్ఫార్మెన్స్ ఎలా చేశాడనేది నేను చూడలేదు. టోటల్గా క్యాస్టింగ్ సైడ్ అందరూ కూడా ఎక్కడ ఎవరో దొరికిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారనేది కాకుండా ఫోటోజెనిక్ ఫేస్ ఉండి మంచి మోల్డింగ్తో కెమెరామెన్ కూడా బాగానే మోల్డ్ చేసినట్టున్నారు. డెఫినెట్గా ఈ సినిమా అళహరికి మంచి బ్రేక్ రావాలని, అలాగే కొత్తగా వచ్చి యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ సినిమా నమ్మకంతో వచ్చి సినిమా తీసిన విశ్వాస్కి మంచి పేరు, డబ్బులు ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసినటువంటి అందరూ కొత్త స్టార్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండి మంచి అవకాశాలు రావాలని చెప్పి అనుకుంటూ, అలాగే ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేసాడు అళగిరి. మా ఎంఎస్ పోయిన తర్వాత కొంచెం ఆ పోలికలు కొంచెం కనిపిస్తున్నాయి. సరిగ్గా దాన్ని వాడుకొని కరెక్ట్గా వర్కౌట్ అయితే డైరెక్టర్గా కంటే ఆర్టిస్ట్గానే నిన్ను ఉండమని నేను కోరుకుంటా. ఎందుకంటే ఏ కష్టాలు లేకుండా మొహాని రంగు వేసుకుంటే డబ్బులు వస్తూ ఉంటాయి. మంచి నలుగురు డైరెక్టర్లు మంచి క్యారెక్టర్ రాశారంటే, ఎంఎస్ కూడా అలానే నా ఆఫీస్లోనే ఉండేవాడు, అలానే రవిరాజ్ దగ్గర డిస్కషన్లో కూర్చుంటూ వేషం అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా అలానే రామకృష్ణ గౌడ్ కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. మాకు రామకృష్ణ గౌడ్ కానీ ఈ సినిమాలో యాక్టర్ అయిపోతే మాకు స్టిల్స్ కూడా ఉండదు ఇంకా. ఎందుకంటే పర్మనెంట్గా ఆర్టిస్ట్గా కనిపిస్తుంటాడు కాబట్టి. అలాగే రావుశ్రీ గారికి
ఈ క్యారెక్టర్ బాగా పండి ఆయనకి మంచి సినిమాలు రావాలని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎప్పుడూ సక్సెస్ అయ్యాడు. అంతా మంచి జరగాలని, అలాగే ఈ సినిమాకి +1 టైటిల్, +1 చదివేటప్పుడు ఉండే యూత్, ఆ కౌమార దశ అనే దాంట్లోకి టర్న్ అయ్యేటప్పుడు ఆ పిల్లల్లో ఉండేటటువంటి ఆ చేంజ్ ఓవర్ మూడ్స్, దాని మీద జరిగేటటువంటి తప్పటడుగులు అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. దాన్ని బాగా ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు బాగా టచ్ చేసి బాగా చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా యూత్కి మంచి సినిమా అవుద్ది. మంచి టైటిల్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్టింగ్ చేసి వెళ్ళాను. సో వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత అలాగే నాకు ఆల్మోస్ట్ 2010-2009 నుంచే పరిచయం. సో తను చెప్పినట్టు నాకు చెప్పారు, తను నా దగ్గర టైటిల్ చిన్న లైన్తో నా దగ్గర వచ్చారు. సో ద మూమెంట్ ఆ టైటిల్ ఆ చిన్న లైన్ వినగానే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను అదే మూవీ చేద్దాము, నాకు చాలా నచ్చింది. సో యూత్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్. సో స్పెషల్లీ కళ్యాణ్ సార్ గారు చెప్పినట్టు 16 ఇయర్స్ అంటే +1 ఏజ్లో ఇంటర్మీడియట్ కాలేజ్లో వచ్చేసరికి స్టూడెంట్స్ వాళ్ళు నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ మెంటల్లీ సైకలాజికల్లీ చాలా చేంజెస్లో వెళ్తుంటారు. సో అలాంటప్పుడు అనుకోనో కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. తప్పు జరిగింది కదా అని చెప్పేసి దానికి బాధపడకుండా వేరే కంప్లీట్లీ రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా బాధ్యతగా వాళ్ళు దాన్ని స్వీకరించి దాన్ని ఎలా ఎదుర్కొంటారో అనేది ఈ సినిమా చిన్న స్టోరీ. సో సుజాత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ నా సొంత బ్యానరు. సో ఈ బ్యానర్ మీద ఫస్ట్ మూవీ +1 అలారి గారి డైరెక్షన్స్ నేను చేస్తున్నాను. సో మూవీ మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ 1.5 month నాన్ స్టాప్ షూటింగ్ మేము నల్గొండలో చేసేసి వచ్చేసి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ టీజర్ లాంచ్ ద్వారా మీ ముందుకు మేము దీన్ని ప్రజెంట్ చేస్తున్నాము. సో మీ సహకారంతో, మీ అందరి కోఆపరేషన్తో దీన్ని త్వరలో రిలీజ్ చేయాలనేసి మేము ప్లానింగ్ చేస్తున్నాము. సో హోపింగ్ మీరందరూ ఇలాగే మాతో కోఆపరేట్ చేస్తూ మాకు హెల్ప్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. అలహరితో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. దానివల్ల అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలనుకుంటాడు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ ప్రొడ్యూసర్ ఎలా పోయినా మనకు పర్వాలేదు, డబ్బులైతే బాగా ఖర్చు పెట్టి సినిమా అంతా తీసేసేయాలి, పేరే నాకే రావాలని అనుకున్న దర్శకుల్లో ఉన్న కాలంలో ఆయన ఒక్కడు మాత్రం ప్రొడ్యూసర్ బాగుండాలని, సినిమా తక్కువలో తీయాలని ఆలోచించి దాన్ని ఎలా తీస్తే బాగుంటుందని చేస్తూ ఉండటం వల్ల కొంచెం కమర్షియాలిటీ తగ్గి ఇంతకుముందు సినిమాలలో అంతగా లాభం రాలేదు. కానీ ఈ సినిమా సబ్జెక్టు, దీన్ని తీసిన విధానం, దీని మీద అన్కాంప్రమైజ్డ్గా అతను చేసిన వంటి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రొడ్యూసర్ గారికి భారీ లాభాలను తెస్తుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాలు రెనోవేట్ చేశాం. అలాగే దాని తర్వాత కూడా ఒక 3 కెమెరా సెటప్ పెట్టి అదంతా పాత్రికేయులకే ఇవ్వాలని మా ఉద్దేశం. అంటే ఆ 3 కెమెరా సెటప్ పెట్టుకుంటే పాత్రికేయులు +1 ఆడియో కార్యక్రమానికి విచ్చేసిన అన్న కళ్యాణ్ గారు, కొడాలి వెంకటేశ్వరరావు అన్న, అలాగే జేవిఆర్ గారు అనే DCMS చైర్మన్ నల్గొండ, అలాగే ఈ చిత్ర డైరెక్టర్ అలారి గారు, ప్రొడ్యూసర్ గారు, చిత్ర యూనిట్ అందరూ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. హలారి గారు నాకు కూడా చాలా రోజుల నుంచి మంచి మిత్రులు. ఆ సన్నిహితంతో ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. నేను కూడా ఒక 4 రోజులు నల్గొండలో ఉంచి సినిమా క్యారెక్టర్ చేయడం జరిగింది. అక్కడ ప్రొడ్యూసర్ గారు అలాగే డైరెక్టర్ గారు నల్గొండలో ఉండి దీన్ని చాలా జాగ్రత్తగా, అలారి గారు చాలా అంటే గత సినిమాల కంటే చాలా బాగా, చాలా అందంగా కూడా విజువల్స్ చాలా బాగా చేశాడు. డెఫినెట్గా ఆయనకి ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను
అక్కడ చూశాను కాబట్టి. ఇందులో పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి తగ్గట్టు హీరో కొత్త ఆయన చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా అమ్మాయి చాలా బాగా చేసింది. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా వాళ్ళకి మంచి పేరు వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే నిర్మాత గారు కూడా ఎక్కడ కూడా ఖర్చుకు వెనకడకుండా, అంటే ఆయన మా కొడలనే చెప్పినట్టు ఆయన ఖర్చు తక్కువ అంటే ఎక్కడ ఏం పర్వాలేదు, ఎంత అయినా పర్వాలేదు, సినిమా బాగా రావాలని దగ్గరుండి మరీ మంచి ఖర్చు పెట్టి బాగా చాలా అందంగా చాలా మంచి మంచి లొకేషన్స్లో తీయడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వచ్చి సినిమా డబ్బులు పేరు తప్పకుండా వస్తాయని నేను అనుకుంటున్నా ఉన్నాను. ఎంత బాగా అయితే సినిమా చేశారో దీన్ని పబ్లిసిటీ కూడా అంత బాగా చేసి దీన్ని రిలీజ్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది. అలాగే మా కౌన్సిల్ ద్వారా అన్నగారు కొడాలి అన్నగారు చెప్పినట్టు మంచి మీ సినిమా ద్వారానే ఈ లైవ్ కార్యక్రమాన్ని చేయడం, ఈ కౌన్సిల్లో నేను ఈసీ మెంబర్గా ఉండడం, మా అన్న కొడాలి అన్న చేయడం, కళ్యాణ్ అన్న మేము ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. ఈ సినిమా ద్వారానే దీన్ని చేయడం నిజంగా గొప్ప విషయం. అలాగే డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది. దాంతో పాటు మంచి కళ్యాణాన్ని అన్నట్టు నువ్వు యాక్టర్గా మాత్రం ట్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది. కామెడీ యాక్టర్గా బ్రహ్మాండంగా ఉన్నావు నువ్వు. డెఫినెట్గా ఈ సినిమా మంచిగా ఆడి అలాగే నిర్మాత దీని తర్వాత కూడా మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే కో డైరెక్టర్ గారు కూడా నేను అక్కడ చూశాను, చాలా బాగా వర్క్ చేస్తూ శ్రీ గారు చాలా బాగా చేశారు. మా కళ్యాణ్ చెప్పినట్టు నిజంగా మీ అనుభవాన్ని అంతా అక్కడ చూపించడం జరిగింది. నేను చూశాను, చాలా బాగా వర్క్ చేసి చాలా బాగా చేశారు. అలాగే మా కేవీఆర్ అన్న కూడా మంచి యాక్టర్గా, అంటే ఒక తండ్రి పాత్రలో బాగా చేయడం జరిగింది. డెఫినెట్గా కేవీఆర్ అన్న కూడా మంచి పేరు వస్తుంది దీని ద్వారా. అండ్ మా డాన్స్ మాస్టర్ ఎక్సలెంట్ అండి, చాలా బాగా నేర్పించింది మ్యామ్. అసలు అల్టిమేట్ పర్ఫెక్షన్. అండ్ అందరి గురించి మాట్లాడుతున్నా, మెయిన్ మా గురువు గారు రావుశ్రీ సార్. అసలు ఆ సార్ అంత పేషెన్స్, అసలు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అసలు మీరు అంతా ట్రైన్ చేసినందుకు. ఇంకా మూవీలో ఒక మూవీకి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు ఒక మూవీకి ఒక మెసేజ్ ఉండాలి. ఇది ఒక ప్రాపర్ మెసేజ్ ఇస్తుంది. అందరూ ఒక మూవీ చూస్తే ఎలా సాటిస్ఫై అవ్వాలో ఈ మూవీ చూసిన తర్వాత మీరు అవుతారు. అంతే అండి. ఇంకా మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. నేను అనుకున్న ఐడల్, నేను అడ్మైర్ చేసే హీరో పవన్ కళ్యాణ్ సార్ అంతా రేంజ్కి వెళ్ళాలని. జై హింద్. చాలా థ్యాంక్స్ అండి. గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలి. మాకు మూవీలో చిక్ మాస్టర్ గారు చాలా మాకు రాని స్టెప్స్ని కూడా చాలా కష్టంగా చేయించారు, బట్ చాలా ఇష్టంగా చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మాతో పాటు చేసిన అందరికీ పెద్దలకి థ్యాంక్ యూ. మిత్రులు శ్రీహరి గారిని బిలహరి గారి అంటాం, అలహరి గారిని బిలహరి గారు అంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర ఏది ఉందో దాన్ని లయబద్ధంగా దాన్ని రప్పించుకునే కెపాసిటీ, డైరెక్షన్ అలహరి గారికి ఉంది. వారి సీనియారిటీ అంతా రంగరించి ఈ +1 సినిమా తయారు చేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను వారికి భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు, ఇంతకంటే పెద్ద సినిమాలు ఎన్నో రావాలని చెప్పని, పెద్ద సినిమాలలో మన పెద్దలు చెప్పినట్టుగా మరి నారాయణ గారిని మరిపించాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు కళ్యాణ్ గారు, నానిగారు వెళ్ళిపోయినారు. మా అన్న మా తెలంగాణ రాష్ట్రానికి మరి గత 30-35 సంవత్సరాలుగా సినీ ఫీల్డ్లో నిర్మాతగా, అన్ని కష్టాలు ఉన్న టైంలో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, మరి ఈరోజు మా ఛాంబర్కి చైర్మన్గా ప్రతి చిన్న నిర్మాతని ప్రోత్సహిస్తూ ఎన్నో ఒడిదుడుకులున్న ఈ టైంలో చిన్న నిర్మాతలకు సలహాలు ఇస్తూ మరి యాక్టర్స్ని, తెలంగాణలో మన యాక్టర్స్ మరింతమంది కావాలి అని ప్రతి ఒక్కరికి, ఈ తపన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ప్రొఫెషన్లో సహకరిస్తూ మరి ఎంతో ఈ సినిమాలో అడగగానే ఆయనకున్న బిజీ, ఆ రోజు చూసి నేను ఎన్నో ఫోన్లు, ఎన్నో ఇబ్బందులుగా పనులు ఉన్నప్పటికీ కూడా పొలిటికల్గా ఉన్న స్టేట్ వైడ్గా పొలిటికల్గా పెద్ద
స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి అలహరి గారి మీద ఉన్న అభిమానంతో వచ్చి నటించి 4 రోజులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి రేపు ఈ సినిమా రిలీజ్ కానీ రేపు ప్రమోషన్ కానీ ఎన్నో సహకార సహకారాలు అందిస్తున్న పెద్దలు గౌరవనీయులు మన రామకృష్ణ గౌడ్ గారికి, మరి ప్రొడ్యూసర్ గారు ఇందాక పెట్టినారు ఎన్ఆర్ఐ గారు, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన జీన్స్లో నటన మీద బాగా ప్రేమ. నాకు చిరకాల మిత్రుడు అండ్ మా బ్రదర్ అలహరి డైరెక్టర్ గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలు సి కళ్యాణ్ అండ్ రామకృష్ణ గౌడ్ గారికి నా నమస్కారాలు. అండ్ స్వీట్ 16 ఇద్దరు హీరో హీరోయిన్స్ షాహిల్ రోషన్ అండ్ ఆర్తి, నా ఫ్రెండ్ పూజా రోషన్, వాళ్ళకి కూడా నా స్పెషల్లీ థ్యాంక్స్. మెయిన్ మ్యూజిక్ వస్తే ఎన్ని రోజులు టైం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మన జయసూర్య గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. మామూలుగా ఇందులో సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ 6 రోజులు షూట్ చేస్తామండి. మా కలహరి గారు ఇంతకుముందు ఇక్కడ పెద్దలు చెప్పారు ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తగ్గిస్తాడని. ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. 6 రోజుల్లో అన్ని పాటలు చేసామండి. రావు గారు అన్నట్టు ఇరక తీసాము, చేతులు ఇచ్చేసాం, అది ఇది అన్నారు. ఇద్దరు బాగానే ఉన్నారు, దీనికి సాక్షి. అది మళ్ళీ మూవీకి అలహరి గారు నా కొరియోగ్రఫీకి కొంచెం టైం ఇస్తే బాగుంటుందని ఇందు మూలంగా కోరుకుంటున్నా. అండ్ ఈ +1 మూవీ మా టీం మొత్తం అందరికీ ప్లస్ అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కెమెరామ్యాన్ నర్సింగ్ గారు రాలేదు, ఆయన ఎక్కడో బిజీగా ఉన్నారు. స్పెషలీ థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ గారు, మా కో డైరెక్టర్ రావుజీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Narration and beautiful combination and wonderful direction. That is +1 మూవీ. సో మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా విన్నపం అదే, ప్రతి ఒక్కరూ దీన్ని ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరీ చేయాలని కోరుకుంటున్నాను తన డైరెక్షన్. ఇంకా హీరోయిన్ అయితే నాకు తెలుసు, ఆర్తి నా ఫ్రెండ్, హీరో ఇస్ మై బ్రదర్. సో టీం మొత్తం నాకు అందరు తెలుసు. ప్రేమ మేడం, ఇంతకుముందు ప్రేమ మేడంతో చేశాను నేను వర్క్. మేడం చాలా బాగా చేయించారు, నాకు డాన్స్ రాకుండా చేయించారులే. చాలా థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు ఇంకా ఎక్కువ వాక్లాను నేను అన్ని చెప్పేశారు అందరు. సో మా అందరి టీంకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఒక కామెడీ